వారి దంపతులకి కుమార్తె అక్షిత 1993లో జన్మించగా కుమారుడు ధ్రువ్ 1997 సెప్టెంబర్ 23న జన్మించారు. విక్రమ్ గారి కుమార్తె అక్షిత గారి వివాహం 2017 అక్టోబర్ 30న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారి మునిమనవడు మనురంజిత్ గారితో అత్యంత అట్టహాసంగా జరిగింది. వారి వివాహానికి ఎంతో మంది ఉద్దండులైన సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మరోవైపు విక్రమ్ గారి కుమారుడు ధ్రువ్ కూడా తండ్రి బాటలోనే 2019లో రిలీజ్ అయిన ఆదిత్యవర్మ సినిమా ద్వారా సినీ పరిశ్రమకి హీరోగా పరిచయమయ్యారు. ఆదిత్యవర్మ సినిమా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ కావడం విశేషం. విక్రమ్ గారితో పెళ్ళైన కొత్తలో విక్రమ్ గారి సినిమాల్లో నటించడం అంటే ఏమాత్రం ఇష్టం లేని శైలజ గారు విక్రమ్ గారు నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వాలని, అప్పుడు ఆయన సినిమాలు వదిలేస్తారని అనుకునేవారట. దానికి తగ్గట్టుగానే విక్రమ్ గారు నటించిన సినిమాల్లో ఆయన నటన ఎంత బాగున్నా కూడా సినిమాలు మాత్రం పరాజయం పాలయ్యేవి, లేదంటే ఆయనకు గుర్తింపు వచ్చేది కాదు. కానీ ప్రతి సినిమాకి విక్రమ్ గారు మరింత కష్టపడుతూ మరింత కసిగా పనిచేశారు.